అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం పితృపక్షాలకి మహాలయ పక్షాలకి ఉన్న సంబంధం ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం మాట్లాడుకునేటువంటి ముందు అసలు భాద్రపద మాసం అంటే ఏంటి, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మనకున్నటువంటి మాసాలకు ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. కానీ భాద్రపద మాసానికి ఇంకొంచెం ప్రత్యేకత అనేది ఉంది. అదేంటంటే భాద్రపద మాసంలో 4వ రోజున చవితి ప్రారంభమవుతుంది. ఆ రోజు వినాయక చవితిగా మనం పండగ చేసుకుంటాం. ఆ రోజు నుంచి 9 రోజులు గణపతి నవరాత్రులు పూజ చేసుకుంటాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ వినాయకుడిని ఆరాధించుకుంటాం. అంటే ఈ కాలమంతా దైవకాలం అన్నమాట. ఇక భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో మనం పితృకాలం, ఆ కాలం స్టార్ట్ అవుతుంది, అంటే ఆరంభమవుతుంది. ఈ పితృకాలంలో ఏం చేస్తారు? పితృదేవతలకంటే మన పూర్వీకులకి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో, ఒకే ఒక మాసంలో దేవతలకు, పితృదేవతలకు మనం పూజించుకుంటాం. కాబట్టి ఇది చాలా విశిష్టమైన మాసం, ప్రత్యేకమైన మాసం అని చెప్పొచ్చు. ఇక పితృకర్మలు ఈ మహాలయ పక్షంలోనే జరుపుకుంటూ ఉంటాం కదా. ఈ పితృకర్మలు ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే, ప్రతి మాసంలో మనము వారు చనిపోయిన తిథిని బట్టి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహించాలి. కానీ మనము ఇప్పుడు అలా చేయటం లేదనమాట. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్లో మనం ఆ పని చేయటం లేదు. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లోనే మనం మన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇలా నిర్వహిస్తూ ఉన్నాం. మరి మహాలయ పక్షం అంటే ఏంటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షానికి పితృపక్షానికి ఉన్న సంబంధం ఏంది అనే విషయానికి వస్తే, మహాలయ పక్షం రావటానికి ఒక పౌరాణిక గాథ ఉంది. అది భారతంలో కర్ణుడి ఒక పాత్ర ఉంది కదా. ఆ కర్ణుడు గురించి ఒక చిన్న కథ ఉంది. ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తూ ఉంటాడట. అలా స్వర్గలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు విపరీతంగా దాహం వేసిందట. ఎప్పుడైతే దాహం వేసిందో పక్కనున్నటువంటి నది దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకోవాలని వెళ్తే, ఆయన దోసిళ్లతో నీళ్లు పట్టుకున్నదంతా బంగారం అయిపోయిందట. ఏంటి ఇలా బంగారం అయిపోతుంది అని అనుకున్నాడట. అలా తను దాహం తీర్చుకోలేకపోయాడు. ఆ తర్వాత ఇంకొంచెం ప్రయాణం చేస్తూ ఉంటే అదే దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టుకు తియ్యటి మామిడి పళ్ళు కాసాయన్నమాట. అది తిందామని ఆ ఫలాన్ని అలా చేత్తో పట్టుకునేటప్పటికీ ఆయన స్పర్శకి ఆ మామిడి పండు బంగారం అయిపోయింది. ఆ వృక్షం, అంటే మామిడి వృక్షం కూడా బంగారం అయిపోయింది. చాలా బాధపడ్డాడట. ఎందుకంటే తిండి లేక, దాహం తీర్చుకోలేక చాలా బాధపడ్డాడు. ఇదంతా జరిగినటువంటి విషయం అంతా తన తండ్రి అయినటువంటి సూర్య భగవానునికి విన్నవించుకున్నాడనమాట. స్వామి, నేను ఇలా తిందామంటే బంగారం అయిపోతుంది, దాహం తీర్చుకుందామంటే అది బంగారం అయిపోతుంది, మరి నేనేం చెయ్యాలి, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని అడిగాడట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు దానం చేసావు, ప్రతి ఒక్కరికి దానం చేస్తూ వచ్చావు, దానం చేసి నువ్వు దాన కర్ణుడు అయిపోయావు. భూదానము, గోదానము, సువర్ణదానము, ఇలా అన్ని రకాల దానాలు చేస్తూ వచ్చావు. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానం చేసి దాన కర్ణుడు అయిపోయినావు. కానీ నీ పితృదేవతలను నువ్వు పూజించలేదు, నువ్వు శ్రాద్ధ కర్మలు చేయలేదు, వారి కోసం అంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించలేదు. నువ్వు చేసిందంతా దానమే. ఆ సువర్ణ దానం చేసావు కాబట్టి ఆ ఫలితమే ఇదంతా. నువ్వు ఏ దానం చేసావో దాని ఫలితంగా నువ్వు పట్టుకున్నదంతా బంగారం అయిపోతూ ఉంది అని అన్నాడట. ఇక కొంత ఆలోచించి కర్ణుడు, నేను చేసిందంతా తప్పిదమే, కాకపోతే
ఇది నేను తెలియక చేసినటువంటి తప్పు. నా పూర్వీకులను నేను పూజించుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి ఎలా పూజించుకోవాలనేది చెప్పాడట. అప్పుడు సూర్యభగవానుడు ఏం చేశాడంటే, తిరిగి నువ్వు భూలోకానికి వెళ్ళి ఈ పితృదేవతల్ని స్మరించుకోమని చెప్పాడట. అప్పుడు యమధర్మరాజు ఇంద్రుడి సహాయంతో ఈ కర్ణుడు తిరిగి భూలోకానికి వచ్చాడు. అది కూడా ఎప్పుడు? కృష్ణపక్షంలో, భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో పాడ్యమి రోజున ఈ కర్ణుడు భూలోకానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను అంటే ఆ రోజు నుంచి అమావాస్య వరకు కూడా తను దాన ధర్మాలు చేశాడు. తర్వాత అడిగిన వాళ్లకు వస్త్రదానాలు చేయడము, తర్వాత గోదానం, భూదానం ఇలా దానాలు చేస్తూ పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు చేసి శ్రాద్ధ కర్మలు నిర్వహించి ఇలా ఈ 15 రోజులు ఇలానే గడిపాడట. తిరిగి అమావాస్య రోజు భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలోని మహాలయ అమావాస్య రోజు ఆయన తిరిగి స్వర్గలోకానికి వెళ్ళాడట. ఆ విధంగా కర్ణుడి యొక్క పితృదేవతలు అంటే ఎంతో సంతోషపడ్డారట. ఆయన చేసినటువంటి దానానికి ఎంతగానో సంతోషపడ్డారట. ఆ విధంగా మహాలయ పక్షాలు రావడం ఆరంభమైంది. మరి సనాతన ధర్మంలో ఈ పితృపక్షాలు, మహాలయ పక్షాలు మనం విధి విధానాల ప్రకారం మనం జరుపుకుంటూ వచ్చాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.